క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదించి ఉన్నారు. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు ప్రసాదించారు అంటే, ఈ లోకము నాశనము చెందక ప్రతి ఒక్కరూ కూడా నిత్యజీవం పొందటానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదించి ఉన్నారు. దేవుడు ఎప్పుడూ కూడా పాపాన్ని మాత్రమే ద్వేషిస్తారు, పాపిని కాదని మనందరము కూడా గుర్తుంచుకోవాలి. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనము ధ్యానించుకున్నట్లయితే, దేవుడు గతమున అనేక మార్లు అనేక విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడి ఉన్నారు. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈనాటి మార్కు శుభవార్తలో యేసుక్రీస్తు పలికినటువంటి మొట్టమొదటి మాటలను మనం వింటాము. కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. ఈ లోకములో ఎవరైనా తక్కువ మాట్లాడారంటే అది క్రీస్తు ప్రభు అని చెప్పాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే పై వాక్యములో పట్టుమని 10 మాటలు మాత్రమే ఉన్నాయి. ఈ 10 మాటలు కూడా ప్రపంచం యొక్క రూపురేఖలను, దాని యొక్క చరిత్రను మార్చివేశాయి. యేసుక్రీస్తు పలికినటువంటి మొట్టమొదటి మాటలలో క్లిష్టమైనది పరివర్తనము. పాపికి రెండే 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి క్షమాపణ పొందటం, లేదా శిక్షను అనుభవించటం. పరివర్తన అన్నది క్షమించు అంటే చాలదు, ఆ క్షమాపణతో జీవించాలి. సంతోషకరమైన విషయం ఏమిటంటే, దేవుడు పాపాన్ని మరచి పాపిని మాత్రమే గుర్తుంచుకుంటారు. మోక్ష రాజ్యములో పశ్చాత్తాపడిన పాపాత్ములతో నిండి ఉంటుంది. మనకు కావలసిందల్లా ఒకటే ప్రియ సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపడటం, తిరిగి ఆ పాపం చేయకుండా ఉండటం. అయినా సరే ఈ ప్రస్తుత సమాజం, ఈ నవీన సంస్కృతిలో పాపమే లేదని చెబుతున్నారు. కానీ క్రీస్తు ప్రభువు ఈ సంస్కృతిని అంగీకరించడు. దేవుడు మోషేకి ఇచ్చినది 10 ఆజ్ఞలు, అవి 10 సలహాలు కాదు ప్రియ సహోదరి సహోదరులారా. రెండవ విషయము సువార్త. సువార్త మనలను సత్యం వైపు నడిపిస్తుంది. సువార్త మనకు నమ్మికను కుదుర్చుతుంది. శుభవార్త ప్రతి మనిషికి ప్రత్యేకమైన శాంతిని అందిస్తుంది. కావున ప్రతి మనిషిలో మంచి చెడులు మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఒకదాని మీద మరొకటి ఆధిపత్యం చేయాలని చూస్తూ ఉంటాయి. కావున ప్రియ సహోదరులారా, మనందరం కూడా క్రీస్తు ప్రభువుని అంగీకరించాలి, సువార్తను విశ్వసించాలి, తద్వారా మోక్షరాజ్యం చేరాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.